శత్రువుని ఎదుర్కోవాలంటే ఓ కొండలను పెకిలించగల విశ్వాసము, అందరికంటే ఎక్కువ జ్ఞానము, ఇవన్నీ నాకు లేవే, నేను ఎలా శత్రువుని జయించేని, నేను ఓడిపోతానేమో అని అనుకోవద్దు. దుష్టుణ్ణి అనగా శత్రువుని సాతాను ఎదిరించడానికి కొద్ది విశ్వాసం ఉన్న చాలు. సత్యంతో కూడిన విశ్వాసం చాలు. వాడు వేసే ప్రతి బాణము ఖచ్చితంగా నువ్వు ఎదుర్కోగలుగుతావు. బైబిల్ గ్రంథంలో ఈ మాట నీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఎబిసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం ఇలా ఉంది: విశ్వాసం అను డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. జస్ట్ హ్యావ్ ఫెయిత్. విశ్వాసం చాలు. వాడి బాణములను, వాడి ఆలోచనలను, వాడి ప్రణాళికలను, వాడి ప్రతి విధమైన ఉద్దేశాలను చిత్తు చేయాలంటే, తుత్తునీలు చేయాలంటే విశ్వాసం చాలు. సాతానుగాడు ఇది నువ్వు తెలుసుకోకూడదు అనుకుంటాడు. వాడిని ఎదిరించడానికి ఏదో మహాజ్ఞానం అవసరం లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభువు మీద విశ్వాసం చాలు. అంతే, నువ్వు భయపడిన అవసరం లేదు. విశ్వాసం అనే డాలు వాని అగ్ని బాణాలని ఆర్పివేస్తుంది. కానీ ఈ సంగతి దుష్టుడు నువ్వు తెలుసుకోకూడదు అనుకుంటాడు. నీ విశ్వాసం ప్రయోగించు, వాడి ప్రతి అగ్ని బాణాన్ని ఆర్పి